సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులందరికీ నమస్కారములు. మొదటిగా వచ్చేసి మనకి ఇప్పుడు సీజన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వానాకాలం సీజన్ రైతు భరోసా నిధులు ఏదైతే ఉన్నాయో ఇదైతే మనకైతే ఇప్పుడైతే కంప్లీట్ అయితే కావడం జరుగుతుందన్నమాట. రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నెల 26వ తేదీ నుంచి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. రైతులకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. రైతులు ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది. రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో మనకైతే ఎకరాకు వచ్చేసి 15,000 రూపాయల చొప్పునైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా స్పష్టమైననైతే మనకైతే ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు మనకు గవర్నమెంట్ కూడా ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని అయితే మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అయితే స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో అందరికీ కాదు, మనకు అర్హులను గుర్తించి అంటే 1 నుంచి 3 ఎకరాల వరకు అయితే మొదటిగానైతే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. రైతులకు వచ్చేసి నేరుగా బ్యాంక్ ఖాతాలో ఏదైతే ఉన్నాయో ఈ నెల 26వ తేదీ నుంచి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. మనకు మొన్ననే వచ్చేసి 3వ విడతనైతే 2 లక్షల రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీకు మాఫీ అయిందా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఎంత లోన్స్ తీసుకున్నారో, అలాగే వచ్చేసి ఎంత లోను మీరు క్రాప్ లోన్ అనేది ఎంత తీసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు మాఫీ అయినట్టే ఎంత మాఫీ అయింది, అలాగే వచ్చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మనకు ఏదైతే రైతు భరోసా నిధులు తర్వాత ఏదైతే పిఎం కిసాన్ నిధులు ఉన్నాయో ప్రారంభం అయితే జరుగుతున్నాయి అన్నమాట. ప్రభుత్వం పథకాలు ఏదైతే ఇప్పుడు మనకి ఏదైతే రూపొందిస్తున్నారో ఇప్పుడు ఏదైతే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో రైతు బంధు పథకం ఏదైతే ఉందో రైతు భరోసాను అయితే మార్చడం జరిగింది. ఏదైతే ఇప్పుడు గత ప్రభుత్వం 10,000 రూపాయలు అయితే ఎకరాకు ఇచ్చిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకైతే ఎకరాకు 15,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులందరికీ కూడా మనకైతే ఒక పండుగమైన శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. రైతు భరోసా నిధులు కూడా ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. రైతులైతే ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది సంగతి. ఇప్పుడు ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో రైతు రుణమాఫీ కలిపి 2 ఏదైతే ఉందో బడ్జెట్ సమావేశాల్లో చూసుకున్నట్టయితే 42,000 కోట్ల బడ్జెట్ సమావేశాలతోనైతే రైతు రుణమాఫీ అలాగే వచ్చేసి రైతు భరోసా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. మనకు అతి త్వరలో ఏదైతే 18వ విడత ఏదైతే ఉందో మనకు పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే నిధులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈకేవైసీ చేసుకుని రైతులకు కూడా మనకు కల్పించే ఏదైతే ఇప్పుడు పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే దేశంలోనైతే చాలా తక్కువలోనైతే ఉండడం జరిగింది. మనకు మొన్ననైతే మనకైతే ఏదైతే ఉందో పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చేసి మనకైతే ఏదైతే ఉందో అతనైతే చెప్పడం జరిగిందన్నమాట. పిఎం కిసాన్ లబ్ధిదారులు వచ్చేసి చాలా తక్కువలోనైతే ఉన్నారు. మనకు ఈకేవైసీ ప్లేస్లో పాన్ కార్డ్ లేకపోతే ఈకేవైసీ తీసేసి మనకు లేకపోతే ఇతర ఆప్షన్లను అయితే ఇతర రూపొందించి అయితే మనకైతే పెట్టుకునే ఆప్షన్స్ అయితే కల్పిస్తుంది. ఎవరైతే పిఎం కిసాన్ ఇంకా ఈకేవైసీ చేసుకోలేదో త్వరగానైతే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. ఇప్పుడు ఏదైతే 2,000 రూపాయలు ఇస్తున్నారో అది కాస్తనైతే పెంపు చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సంగతి. ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలంగాణ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా వచ్చేసి భవిష్యత్తులో వచ్చేసి మరిన్ని ఇంకా ఉపయోగపడే వీడియోలు అయితే కేంద్ర పథకాలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి స్టూడెంట్స్ కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇంటర్ చదువుతున్నా లేకపోతే మనకి ఏదైతే ఇప్పుడు బీటెక్ అండ్ ఏవైతే కోర్సులు ఉన్నాయో నేనైతే మీకైతే మరిన్ని రోజులలో వచ్చేసి వీటి మీద కూడా మీకైతే ఎంతో ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు ఎంతో అంతనైతే ఉపయోగపడుతుంది. కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.